అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండలో నిర్వహించే మహాధర్నా ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. మనతో మాట్లాడడానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఉన్నారు. చెప్పండి, రేపు ఈ రైతు మహాధర్నా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ప్రారంభం? మోసపూరితమైనటువంటి మాటలతో, అబద్దపు ప్రచారాలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మిస్టర్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు, పడుతున్నటువంటి రైతాంగం బాధలను గమనించినటువంటి కేటీఆర్ గారు రైతాంగం పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రశ్నించడం కోసం నల్గొండకు బయలుదేరుతున్నటువంటి దాన్ని తలుసుకొని భయపడ్డటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు 2 సార్లు పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకొని రైతాంగం పక్షాన ధర్మ కార్యక్రమాన్ని నిర్వహించి నువ్వు చెప్పినటువంటి రైతు బంధు ఏమైంది, నువ్వు ఇస్తా అన్నటువంటి చెప్పినటువంటి మిగతా 6 గ్యారెంటీలు ఏమైనాయి, నువ్వు చెప్పినటువంటి 420 రోజులు దగ్గర పడుతుంటే ఈ 420 దొంగ అయిన రేవంత్ రెడ్డి 420 హామీలు ఏమైనాయి ప్రశ్నించడం కోసం బయలుదేరుతున్నటువంటి కేటీఆర్ గారికి ఇక్కడ స్వాగతం సుస్వాగతం తెలియజేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ రేపు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. కానీ కావాలని చెప్పేసి ఒక కుట్రాపూరితమైనటువంటి ధోరణితో ప్రశ్నిస్తున్నటువంటి గొంతుని అనగదొక్కాలని చెప్పేసి లేనిపోని అబద్దపు కేసులు పెట్టి అబద్దపు ప్రచారాలు చేసి ఎంత హింసకు గురి చేసి వాళ్ళు మానసిక సంతృప్తి పొందినా రైతాంగం పక్షాన మాకు ఇచ్చినటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్రని నిర్వహించడం కోసం మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గాని మేమందరం గాని సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మాట మదన వేయండి, దావోస్కి ఏదో వేయండు, 1,78,000 కోట్లు మొత్తం పెట్టుబడులు వచ్చినాయి అన్నాడు. అవంతా బ్లఫ్, అవంతా జోకు, మనకెరికే. డెస్టినేషన్ మ్యారేజ్ దగ్గర డెస్టినేషన్ అగ్రిమెంట్ చేసుకుని ఇక ఉన్నోళ్ళే జూబ్లీస్ పక్కపక్క ఉన్నోళ్ళ పోయి అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు. అదొక మాట. రాగానే నిన్న కొడంగల్లా ఆయన పెద్ద మీటింగ్ పెట్టి మీరు అందరు చూసుకొని ఇవాళ జనవరి 26వ తారీఖు కాబట్టి బ్యాంకులలో జరి ఇబ్బంది అయింది, 12 దాటంగానే టకీ అని చెప్పేసి మీ ఫోన్లు మోగుతాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూసినా ఎన్నో జగిత్యాల అక్కడ రైతులు పాపం ఫోన్ పట్టుకొని చూస్తున్నారు, ఇక పడుతుందేమో టకీ అని చెప్పి, లేకపోతే గడియారంలో ముళ్ళు గంట కొట్టగానే టక్కీ అనగానే పడదేమని చెప్పేసి పరిశానే చూస్తున్నారు. రాత్రి వరకు పడతాయంట. రాత్రి వరకు పడితే చూద్దాం మరి, మంచిదేనే పడితే. మళ్ళీ ఆయన మాట్లాడిన మాటని 15 నిమిషాలనే మాట మార్చి మార్చి 31వ తారీఖు అన్నాడు. అందుకే నిన్న మొన్న అది సినిమా వచ్చింది గేమ్ చేంజర్ అని చెప్పి. ఈయన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని హీరోగా పెట్టి టంగ్ చేంజర్ అని చెప్పి సినిమా తీయాలనుకుంటారు. ఎందుకంటే మాట మార్చలే కదా వాని పని, నిమిషానికో మాట మారుస్తా పోతున్నాడు. మా వాళ్ళు అడిగారు, సార్ మార్చి 31 ఎందుకు పెట్టినట్టవని. ఏమైనా తెల్లారితే ఏప్రిల్ 1వ తారీఖు ఉన్నది, మిమ్మల్ని అందరూ ఏప్రిల్ పూలు అంటందుకు మార్చి 31వ తారీఖు పెట్టిండు. ఏప్రిల్ పూలు చేస్తే మన బతుకు 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చినా ఏదైనా చేసి ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 1,47,000 కోట్లు అప్పు చేసిండు. ఈ రోజు వరకు 1,47,000 కోట్లు అప్పు చేసిండు. కానీ రైతాంగానికి రైతు భరోసా ఇయ్యలేదు. ఇస్తాన 15,000 రైతు భరోసా పక్కన పెడితే 12,000 ఇస్తా అంటున్నాడు. మొన్న ఇయ్యనటువంటి భరోసా గురించి మాట్లాడు. 1,52,00,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి నువ్వేం ఎకరాలకు ఇస్తావంటే చెప్పాడు. గుట్టలకి ఇయ్యా రోడ్లకి అన్నాడు. మరి ఎన్నిటికి ఇస్తావు చెప్పాడు. మళ్ళీ ప్రతిసారి దరఖాస్తులు అని చెప్పేసి మళ్ళీ దరఖాస్తులు అడిగిండు. దరఖాస్తు అప్పుడే తీసుకున్నాడు, వాటిని అప్పుడే ఎంక్వైరీ చేసిండు. నిన్నేమంటే గ్రామాల్లో మేము ఇస్తున్నాం అని చెప్పేసి రాజ్యాంగంగా ప్రారంభించే ప్రయత్నం చేసిండు. అంతా కూడా ఒక జోక్ లెక్క. 1,40,000 కోట్లు అప్పు చేసిండ్రు అంటున్నారు. వాళ్ళు చెప్పేదేమో మీ అప్పులకు 10 సంవత్సరాలలో చేసినటువంటి వడ్డీలే కట్టడానికి అది చెప్పాలి కదా. మరి ఎంత కడుతుండో మనం చెప్పుడు కాదు. రాష్ట్ర ప్రభుత్వము ఎంత అప్పు చేసినటువంటిది కేంద్ర ప్రభుత్వం కాడ లెక్క ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నటువంటి 9.5 సంవత్సరాలలో 4,17,000 కోట్లు అప్పు చేసిరు. కానీ 3.5 లక్షల కోట్లు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆస్తుల విలువ 15 లక్షల కోట్లు చేసిండు. అంటే 11.5 లక్షల ఆస్తుల విలువ కేసీఆర్ పెంచిండు. ఈ 4,17,000 కోట్లు తీసేస్తే కూడా ఇంకా 5.5 లక్షల ఆస్తులు పెంచిండు కేసీఆర్ గారు. అంటే కాళేశ్వరం అనుకోండి, యాదాద్రి పవర్ ప్లాంట్ అనుకోండి, రోడ్లు అనుకోండి, సబ్స్టేషన్లు అనుకోండి, బిల్డింగ్లు అనుకోండి, సెక్రటరీ అనుకోండి, ఇవన్నీ ప్రభుత్వం ఆస్తుల కిందకి వస్తాయి. అంటే మేము చేసినటువంటి నీ లెక్క ప్రకారం కనుక 10 సంవత్సరాలు మేము చేయాలంటే 15 లక్షల కోట్లు అప్పు చేయాలి. కానీ మేము చేయలే. మేము ఎంత కడుతున్నాం ఇంట్రెస్ట్ అంటే 5 నుంచి 6,000 కోట్లు కడతాడు నెలకు. దానికి 1,00,000 కోట్లు ఎందుకైతే? అట్లా చేసినా కూడా లెక్క 50,000 కోట్లే కావాలి కదా. మరి మిగతా 1,00,000 కోట్లు ఏం చేసినావు అంటే కాంట్రాక్టర్లను బాగుపరచడం కోసం వాళ్ళకి పైసలు దోషిపెట్టాలి, కమిషన్లు తీసుకోవాలి, అవి తీసుకుపోయి కప్పం కట్టాలి ఢిల్లీలో. కేసీఆర్ 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. అవును, 4 పథకాలు ఇంతకుముందు లేనివి, అవి కొత్తవి కావు కదా. ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది. ఇవాళ మాట్లాడితే మా గవర్నమెంట్ లో కూడా 6 లక్షల చిల్లర ఇచ్చినామండి, అవన్నీ కావాలంటే డీటెయిల్స్ మీకు కూడా ఇస్తానని చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు నిన్న మాడుకుంటే రేవంత్ రెడ్డి గారు అన్నదాన్ని కేటీఆర్ గారు చెప్పారు. చారిత్రాత్మక ఘట్టం అంటే ఇంతకుముందు రేషన్ కార్డు లేవా? చారిత్రాత్మక ఘట్టం ఈయన కనిపెట్టినట్టు రేషన్ కార్డుని ఎప్పటి నుంచో నడుస్తుందేనా? రేషన్ కార్డు ఇండ్లు లేవా? ఇంతకుముందు ఇండ్ల పథకం ఎప్పటి నుంచో నడుస్తుందేనా? కార్యక్రమం నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ లో హైకోర్టు ఇచ్చిన అనుమతులకు లోబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో ప్రధానంగా రైతు డిక్లరేషన్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏ రకంగా ఎన్నికల ముందు మోసం చేసిందో
ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పదే పదే రైతు బంధును మార్చి రైతు భరోసా పేరు మీద 10,000కు బదులు 15,000 ఇస్తామని చెప్పి డిసెంబర్ 9 పోయింది, మళ్లీ జనవరి 26 పోయింది, ఇప్పుడు మార్చి 31కి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మొత్తం కూడా మాఫీ చేస్తాం, దేవుళ్ల మీద ఒట్టేసి పార్లమెంట్ ఎన్నికల కోడ్ అయిపోగానే మాఫీ చేస్తామన్నారు. అది లేదు. రైతులకు వరిధాన్యం కానీ ఇతర పంటలకు కానీ క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. అది ఇంతవరకు అడ్రస్ లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అది లేదు. కరెంటు కొరత ఏర్పడ్డది, యూరియా కొరత ఏర్పడ్డది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితులు లేకుండా అన్ని రకాలుగా రైతుల్ని ఆగమాగం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. కానీ మీ దేవరకొండ నియోజకవర్గంలో చూసినట్టయితే గత 10 ఏళ్లలో లేనటువంటి అభివృద్ధి అంతా కూడా ఇప్పుడంతా ప్రాజెక్టు కానీ అన్ని సస్యశ్యామలం చేస్తున్నామని కూడా మీ ఎమ్మెల్యే చెప్పారు. మా ఎమ్మెల్యే ఏం చెప్తాడు? రేవంత్ రెడ్డికి ఆయన శిష్యుడే కదా. ఎస్ఎల్బీసీ టన్నెల్ కానీ డిండి ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. మొత్తం దేవరకొండలో కరువు ఛాయలు అనేది కనపడుతుంది. డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసింది, పనులు ప్రారంభం చేసింది కేసీఆర్ గారు. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి కాలువలు తవ్వి రిజర్వాయర్లు తవ్వి పనులన్నీ కూడా ప్రారంభం చేసింది కేసీఆర్ గారు. కొన్ని పనులు మిగిలిపోయిన వాటికి ఏదో మేము చేస్తామంటున్నారు. 1,800 కోట్ల రూపాయలు ఏదో డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా దానికి ఇస్తామని చెప్తున్నారు. నువ్వు ఇచ్చి పని చేసి చూయించి నీళ్లు తెస్తే లెక్క. ఉట్టిగానే మాటలు మస్తు చెప్తారు, కానీ కళ్ల ముందర అవపడాలి కదా. గత 10 సంవత్సరాల కాలంలో దేవరకొండ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజపల్లి రిజర్వాయర్, గొట్టిముక్కల రిజర్వాయర్, అదేవిధంగా చింతపల్లి రిజర్వాయర్, ఇవన్నీ కూడా దాదాపుగా 90% రిజర్వాయర్లు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. వాళ్ళు మాటలే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే ప్రాజెక్ట్ అయిపోయింది, నీళ్లు వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ పెట్టి ఎమ్మెల్యేలందరినీ తీసుకుని మరి మంత్రులందరినీ తీసుకుని హెలికాప్టర్లో చక్కర్లు కొట్టినట్టుగా ప్రాజెక్టులు మాటల మీద అయిపోవు కదా. వాళ్ళు ఆ 1,800 కోట్లు కేటాయించాలి, బడ్జెట్లో చూపించాలి, ఖర్చు చేయాలి, పని కావాలి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. రైట్, చూడొచ్చు రైతు ధర్నాకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. క్లాక్ టవర్ చౌరస్తా అంతా కూడా మొత్తం ఇక్కడ గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో కూడా హైకోర్టుకు కూడా వెళ్లి పర్మిషన్ తీసుకొని కూడా ఆ సభ జరుగుతుంది. అందరి కళ్ళు కూడా సభపై ఉన్నాయి. కేటీఆర్ ఏం మాట్లాడతారని ఒక సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల 4 సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. మొత్తం ఏదైతే ఉన్నో రైతు భరోసా కింద అందరి అకౌంట్ లో కూడా డబ్బులు జమ చేస్తా అన్నారు. కానీ ఇంకా డబ్బులు పడనటువంటి పరిస్థితి ఉండడంతో కూడా కేటీఆర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ 4 పథకాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనపడుతుంది. మరోవైపు పోలీసులకు కూడా ఒక టెన్షన్ వాతావరణం అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఫ్లెక్సీల గొడవ చూడడం జరిగింది. పర్మిషన్ ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్లాక్ టవర్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం కార్యకర్తలు, రైతులు కూడా తరలి వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ క్లాక్ టవర్ చౌరస్తా మాత్రం చాలా క్రౌడ్ గా ఉండేటువంటి చౌరస్తా. పార్కింగ్ కానీ ఆ కేటీఆర్ వెంట వచ్చే వాహనాలు కానీ ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఒక రేపటి గురించి మాత్రం అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నా కానీ పోలీసులో కూడా అదే విధమైనటువంటి టెన్షన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.